కాంగ్రెస్ పార్టీలో ఇష్టం వచ్చినట్టు కొట్లాడుకుంటున్నారు. ఈ కొట్లాటల మధ్యలో రీసెంట్గా కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి, బ్యాక్గ్రౌండ్లో బ్యాక్డ్రాప్లో వేం నరేందర్ రెడ్డి. ఫస్ట్ నుంచి కూడా ఈ వేం నరేందర్ రెడ్డికి కొండా సురేఖ పడదు. ఇక వేం నరేందర్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా షాడో ముఖ్యమంత్రి కదా రేవంత్. ఎందుకంటే ఓటుకు నోటు కేసుల దొరికిందే వేం నరేందర్ రెడ్డికి. వేం నరేందర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి సమయంలో దొరికిండు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరు కొండా సురేఖ రేవంత్ పంచాయతీ తేలింది. దివాళీ రోజు కొండా సురేఖ లైక్ నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రాకు. కానీ తెలంగాణ ప్రజలకి నూతనంగా మరి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ సమాధానం మాత్రం చెప్పట్లే. అసలు ఆ గన్ ఎవరిది, పేల్చింది ఓడు, గన్ను చూపించింది ఎవరు, అసలు డెక్కన్ సిమెంట్ వాడు ఎందుకు బయటికి వస్తలేడు, ఇది రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. కానీ రేవంత్ రెడ్డికి చెప్పే దమ్ము లేదు. మరి అట్లీస్ట్ కొండా సురేఖ కూతురు ఈ ఎలిగేషన్ చేసినప్పుడు సునీత అక్క తనన చెప్పాలా, సగం చెప్పేసి ఇట్లా అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టే అనిపించింది. అది తనన చెప్పాలా, తను కూడా చెప్పలే. నా బిడ్డ మీ జోలికి రాదు, మీరు కూడా రాకండి అన్నట్టే ఉన్నారు. కానీ ఇన్ని కాంట్రవర్సీస్ మధ్యలో మళ్ళీ సుమంత్ని కనుక తీసుకొస్తే, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఓఎస్డీగా కానీ లేకపోతే వేరే పోస్టింగ్లో కానీ సుమంత్ని కనుక మళ్ళీ తీసుకొచ్చి పెడితే ఇక కొండా సురేఖ ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు చిన్న భిన్నం అవ్వడం ఖాయం. కార్తీక మాసం మొదటి రోజు చెప్తా ఉన్నాను నేను, చిన్న భిన్నం అవ్వడం ఖాయం. ఇది రాసి పెట్టుకోవాలి. కొండా సురేఖ గారు, మీ మీద మాకేమీ ఇది లేదు. యాజ్ ఎ ఉమెన్గా ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటా. ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎంతో కష్టపడ్డారు. మరి ఇంత కష్టము ఒక చిన్న బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టు అవ్వద్దు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. ఇంత జరిగిన తర్వాత, ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా సుమంత్ని కనుక మళ్ళీ తీసుకుంటే మీ రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే మీ బిడ్డ ఫ్యూచర్ గురించి ఆలోచించాలా. తను ఎక్కడో నించుంటా అంటున్నారు కదా, ఫ్రేమ్లోకి మళ్ళీ వచ్చిండ్రు అనుకో అంతేగా, కేల్కతం దుకాణం బంద్. ఏ పార్టీ నుంచి నించున్నా ఓడిపోవడం ఖాయం. అంత పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు రేవంత్ రెడ్డి గారు. పబ్లిక్ ఏమన్నా పిచ్చోళ్ళ? అరే మీరు కొట్టుకొని గన్న ఓడదే చెప్పమంటే చెప్పరు. రోహిన్ రెడ్డికి గన్తో ఏం పని? ఏమన్నా తను ఫ్యాక్షనిస్టా? రాయలసీమకి వెళ్ళి పారిపోయి వచ్చిండు ఆ బాంబులు చుట్టి. దాని గురించి ఎవడు మాట్లాడు? ఇక గన్ను ఎవరిది? సుమంత్దా, రేవంత్ రెడ్డి గారిదా, రోహిన్ రెడ్డి గారిదా, వేం నరేందర్ రెడ్డి గారిదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిదా, డెక్కన్ సిమెంట్స్ ఓడిదా? ప్రెస్ మీట్ పెట్టనీకి, దీని మీద ప్రెస్ మీట్ పెట్టనీకి ముఖ్యమంత్రికి ధైర్యం లేదా, దమ్ము లేదా? మళ్ళా హమీ తుమి ఏకే అనుకుంటా వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి కలపడము, మీరు పులిహార కలుపుకొని ఒకటి అయిపోవడం. మళ్ళీ మా బిడ్డ మీ జోలికి రాదండి, మీరు కూడా మా బిడ్డ జోలికి రావద్దు అనడం. పదవి కూడా వీకేస్తుండే, కానీ ఎందుకు పీకలే పదవి? బీసీది ఇప్పుడు నడుస్తుంది. ఈ టైంలో కొండా సురేఖ పదవి తీసేస్తే మళ్ళీ అనవసరంగా ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు ఇది చేయట్లే. ఒకవేళ తీసేసిన వీళ్ళ దగ్గర మీరు ఏమేమి దందాలు చేసిండ్రో ఆ దందాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఆ దందాలన్నీ బయటకు వస్తాయి. మీ అన్నదమ్ములు ఇరుక్కుంటారు, రోహిన్ రెడ్డి ఇరుక్కుంటాడు. అది రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. తనే చెప్తుంది, దేవాదాయ శాఖ భూమి అడ్డు ఉన్నది, సంతకం పెట్టమన్నారు వాళ్ళ అన్నదమ్ములు నానక్రామ్ కూడా దగ్గర అని చెప్పి. మరి నీ అన్నదమ్ముల గురించి మాట వచ్చినప్పుడు నువ్వెందుకు మాట్లాడవు? మీ అన్నదమ్ములు నీ పరువు తీస్తూ ఉంటే, నీ అన్నదమ్ములతోటి మీరు దందాలు చేపిస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడరు? మీ బహిరంగంగా మీ అన్నదమ్ములు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే, గన్ను పట్టుకొని రోహిన్ రెడ్డి తిరుగుతూ ఉంటే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో దందాలు జరుగుతూ ఉంటే, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, వాళ్ళ సన్నిహితులు, బ్లడ్ రిలేషన్ మాట్లాడరు. గొంతు మూగమైంది మా రేవంత్ అన్నకి ఈ విషయంలో.
అన్నదమ్ముల్ని కాపాడుతున్నావు. దేవాదాయ శాఖ భూముల జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? గతంలో దేవుడు కొండల జోలికి దేవుడి భూముల జోలికి వస్తే కొండా సురేఖ అక్క అండ్ రేవంత్ రెడ్డి గారు ఏమైంది, ఏ నాయకుడికి ఏమైందో నేను స్పెసిఫికల్గా నేను చెప్పక్కర్లే. దేవుడి జోలికి వచ్చిన, ఎండోన్మెంట్ భూముల జోలికి వచ్చిన సర్వనాశనం అవ్వడం ఖాయం. అది ఏ రూపంలోనైనా సరే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇగో వీళ్ళు ఒకటైపోయినారండి, వీళ్ళు ఒకటైపోయినారు. ఇప్పుడు కప్పు, ఇక శాల్వాలు కప్పు. ఇట్లా ఈ శాల్వాలు కూడా కొనరు, ఏం చేస్తారు తెలుసా? ఎవడో ఒకళ్ళు వస్తారు శాల్వాలు కప్పనికి, ఇంట్లో ఇన్ని మురిగిపోతాయి ఇట్లా శాల్వాలు పై నుండి కిందాక. వచ్చే వాళ్ళకి కప్పుకుంటూ పోతారు, అవే తీసుకొని ఇస్తారు. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి ఇంకొక శాల్వా ఇస్తారు, మళ్ళీ అదే శాల్వా తీసుకుపోయి ఇంకొకటి కప్పుతాడు. అసలు ఒక్కళ్ళ ముఖంలోనన్నా మనస్ఫూర్తిగా నవ్వు ఉన్నదా? పైన మెరుగులే అంతా. చూడు, ఒక్కళ్ళ ముఖంలోనన్నా అస్సలు ముఖాలు మొత్తం పిక్కపోయినాయి. పాప మా రేవంత్ అన్న టైంకి తింటుండో లేదా, తింటాడులే టైంకి. ఈయన మొహం కూడా అట్లనే పిక్కపోయింది. అయిపోయిందని అడుగుతుంది మా బట్టి సార్. అయిపోయింది తెలంగాణ రాష్ట్రం పని కూడా. గోవిందా గోవిందా, మీ కాంగ్రెస్ పార్టీ గోవిందా. పాటలు రాసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గోవిందా అన్నీగా. 420 హామీలు గోవిందా, కళ్యాణ లక్ష్మి గోవిందా, తులం బంగారం గోవిందా, రేవంత్ అన్నని సీటు గోవిందా, నీ రాజకీయ భవిష్యత్తు గోవిందా. మొత్తం పాట రాసి, నేనే పాట రాసి ఒక పాట రికార్డ్ చేసి పంపిస్తా. కేల్ కథం అయిపోయింది. ఒక్కరి మొహంలో కూడా అసలు కొండా సురేఖ అక్క చూడు, మంచిగా విశాలంగా నవ్వే మా కొండా సురేఖ అక్క ఏదో ఇట్లా పైపైన ఇట్లా నవ్వుతున్నారు. మా బట్టిగారి మొహంలోనైతే ఎప్పుడు నవ్వే ఉండదు అనుకో, అది వేరే విషయం. మా బట్టిగారు ఎప్పుడు ఇంతే. ఏంటది కమిషన్లు అడిగానుగా, కమిషన్ లే అంతే, ఇట్లా ఉంటుంది మా బట్టిగారు. మరేమంతానైతే మాటి మాటికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అమెరికాలో బాత్రూమ్లు అడిగేటోడికి కూడా ఇంగ్లీష్ వస్తుంది ఇట్లా. ఇది పరిస్థితి. ఇప్పుడు కొండా సురేఖక్క ప్రెస్ మీట్ పెట్టి ఆ గన్ ఎవరిదో చెప్తారా? మీరు కలిసిపోతారు. మేము వదలం కదా, మేము వదలం. మేము ఎందుకు వదులుతాం? 500 కోట్లు స్వహా చేసి ఎండోన్మెంట్లా, 500 కోట్లు బాస్ స్వహా చేసిండ్రు. పురోహితులకు జీతాలు లేవు, పైగా జీతాలు ఇయ్యరు వీళ్ళ ముఖాలకి, కానీ జీవోలు తెచ్చిర్రు. ఏ పురోహితుడు ఎండోన్మెంట్కి సంబంధించిన ఏ పురోహితుడు కూడా బయట పోయి ప్రైవేట్ కార్యక్రమంలల్లో పూజలు చేయొద్దు, హోమాలు చేయొద్దు. కానీ మా కొండా సురేఖ పర్సనల్గా, మా కొండా సురేఖ అక్క వాళ్ళ బిడ్డ పూజలు చేస్తే భద్రాచలం నుండి జీవో వచ్చినా సరే, భద్రాచలం నుండి అక్కడ రాముల వారికి పూజలన్నీ ఆపేసి మరి భద్రాచలం నుండి పురోహితులందరినీ తీసుకొచ్చి కొండా సురేఖ అక్క మాత్రం ఇంట్లో పూజలు చేయించుకో. ఆ జీవోలు తెలంగాణ పురోహితులకే ఎండోన్మెంట్లో, మా కొండా సురేఖ అక్క కాదు. ఎందుకని? ఆమె మంత్రి కాబట్టి. ఇవన్నీ మాట్లాడద్దు, ప్రశ్నించద్దు, మాట్లాడద్దు. ప్రశ్నిస్తే అబ్బో అస్సలు భజన వేయాలి, మొత్తం భజన వేసి రేవంత్ అన్న దేవుడు తోపు ఊపు ఇట్లా మాట్లాడాలన్నమాట. ఇక అయిపోయింది, ఇక కలిసిపోయారు. రేవంత్ అన్న గన్ను ఎవరిదే? రేవంత్ అన్న జర చెప్పరాదు. ఆ రోహిణ్ రెడ్డిదా గన్ను? నీదా రేవంత్ అన్న?
ఎవరిచ్చినారు? మా డీజీపీ గారన్నా చెప్పాలి. నిన్న కూడా మా డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మా డీజీపీ గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినారు. అసలు ఏదో మొహమాటానికి నవ్వుతున్నట్టు ఉన్నది రేవంత్ అన్న. ఇట్లా ఉన్నది మీ కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా. ఇంత